ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడవైన తండ్రి, మహాపరిశుద్ధము, ప్రేమ, నమ్మకమైన గొప్ప దేవ, నీకు వేలాది స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వేల కోట్ల దేవదూతలచే నిరంతరము, ప్రతి దినము, ప్రతి క్షణము కొనియాడబడుచున్న గొప్ప దేవ, ప్రతి గానాల చేత ఆరాధింపబడుచున్న తండ్రి, నీకు వేలాది స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, నిన్నటి దినమంతయు తండ్రి, గత రాత్రి అంతయు నీ కృపా భద్రత నీడలో క్షేమముగా కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, ఈ ఉదయము మొదలుకొని ఈ రాత్రి వరకు తండ్రి మాకు తోడై నడిపించండి. మేము చేసే ప్రతి పనులలో, ప్రయత్నాల్లో, ప్రతి విషయంలో నీ నామానికి మహిమకరముగా మేము జీవించుటకు సహాయము చేయండి తండ్రి. దేవా, నీ వాక్యం చేత మాతో మాట్లాడుచున్నందుకు స్తోత్రాలు. 138వ కీర్తన 3వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నా ప్రాణంలో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. అవును తండ్రి, యేసయ్య, మేము మొరపెట్టే దినమున తండ్రి మాకు ఉత్తరం ఇచ్చే దేవుడవై ఉన్నారు, మాకు ఉత్తరం ఇచ్చే ఉత్తరవాదివై ఉన్నారు తండ్రి. స్తోత్రాలు యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. దేవా, మా ప్రాణంలో తండ్రి త్రాణ పుట్టించి తండ్రి ధైర్యపరిచే దేవుడవై ఉన్నారు తండ్రి. స్తోత్రాలు. మేము ధైర్యహీన స్థితిలో తండ్రి, కృంగిన స్థితిలో తండ్రి, ఏం చేయాలో అర్థం కాని స్థితిలో, బలపడిన స్థితిలో బలపరిచే దేవుడవై ఉన్నారు. స్తోత్రాలు. ధైర్యపరిచే దేవుడవై ఉన్నారు తండ్రి. వందనాలు చెల్లిస్తున్నాను దేవా. నిన్ను ఆశ్రయించినట్లయితే తండ్రి, నీ ధైర్యంను మాకు అనుగ్రహించి దినదినము ప్రభా మమ్మల్ని నడిపించే గొప్ప దేవుడవై ఉన్నారు తండ్రి. 366 రోజులు ఏ ఒక్క రోజు కూడా భయపడకుము అని ప్రతిరోజు ప్రభా మమ్మల్ని ధైర్యపరుస్తున్న గొప్ప దేవుడవై, ధైర్యశీలివై ఉన్నందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతుడా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారు ప్రభా ఏ పరిస్థితులలో ప్రభా ధైర్యము లేక తండ్రి, ధైర్యము కోల్పోయి బలహీన స్థితిలో తండ్రి, కృంగిన స్థితిలో తండ్రి, దుఃఖంలో ఉన్నారు. మీకు సమస్తము తెలుసు యేసయ్య. వారిని ధైర్యపరచండి. బలహీన స్థితిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని బలపరచండి, ధైర్యపరచండి. ధైర్యహీన స్థితిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ధైర్యపరచండి తండ్రి. దేవా, దుఃఖంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఓదార్చండి, నెమ్మది దయచేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. రక్షణ, మారు మనసు లేని ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీరు దర్శించండి. రక్షణ, మారు మనసును దయచేయండి తండ్రి. దేవా, నీకు వందనాలు. కృంగిన స్థితిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని లేవనెత్తండి తండ్రి. దేవా, కృంగుదల నుంచి విడిపించండి తండ్రి. నీకు వందనాలు యేసయ్య. శ్రమ దినములో తండ్రి చేతకాని వాడైతే తండ్రి దేవా అక్కడే కృంగిపోతారు గనుక శ్రమ దినములలో ప్రభు ధైర్యముగా నిలబడుటకు మీరు కృప చూపించండి తండ్రి. సహాయము చేయండి దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరున దర్శించండి. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టండి తండ్రి, స్వస్థపరచండి, బాగు చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు దేవా. ఎంతోమంది ప్రభా దీర్ఘకాలిక రోగాల చేత మంచాన, ఐసీలో, హాస్పిటల్లో అనేక మంది ఉంటుండగా తండ్రి దేవా, మీరు వారిని దర్శించండి తండ్రి. వారిని ముట్టండి యేసయ్య. కాలు మొదలుకొని నడినెత్తి వరకు తండ్రి వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తొలగించగలిగిన వైద్యులకే పరమ వైద్యుడవు తండ్రి. నీకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు, సమస్తమును సాధ్యమే తండ్రి. నీకు స్తోత్రాలు. చచ్చిన 4 రోజులు చచ్చి సమాధిలో ఉన్న లాజరును లేపిన దేవుడవు తండ్రి. నీకు స్తోత్రాలు దేవా. మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. రక్షణ, మారు మనసు లేని ప్రతి ఒక్కరికి తండ్రి సంపూర్ణమైన రక్షణను అందించండి. మారు మనసును దయచేయండి తండ్రి. దేవా, అప్పులలో ఆర్థికంగా చితికిపోయి ప్రభా ఎన్నో కుటుంబాలు తండ్రి ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి. అప్పులు ఎలా కట్టుకోవాలో అర్థం కాని స్థితిలో
కృంగుదలలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి తండ్రి. ఆర్థికంగా లేవనెత్తండి, సహాయము చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. గర్భఫలము లేక ఎంతోమంది దంపతులు ప్రభా ఎదురు చూస్తున్నారు, ఏడుస్తున్నారు, దుఃఖంలో ఉన్నారు తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వారిలో ఉన్న లోపాలను తొలగించండి, సరిచేయండి తండ్రి. చక్కటి బహుమానాలను అందించండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. లోక ప్రేమలో పడి వారి జీవితాలను పాడు చేసుకుంటూ తండ్రి, లోక ఆశలకు ప్రభా వారు లోనై తండ్రి, వారు ఏం చేస్తున్నారో లోక ప్రేమలో పడి తెలుసుకోలేని స్థితిలో ప్రభా అంతా అయిపోయిన తర్వాత ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తండ్రి. మోసపోయామని ఎంతో మంది బాధపడుచున్న ప్రతి యవ్వన బిడ్డకు మీ ప్రేమను అందించండి తండ్రి. నీకు స్తోత్రాలు. వివాహము కాని బిడ్డలు అనేకం ఉంటుండగా తండ్రి, ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. చక్కటి సంబంధాల చేత వారి వివాహాలు జరుగుటకు మీరు సహాయము చేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మానసికంగా తండ్రి కృంగిపోచున్న వారు అనేక మంది ఉన్నారు. ఏదో ఒక విషయంలో తండ్రి మానసికంగా కృంగిపోతూ మానసిక అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని మానసికంగా ప్రభా దృఢపరచండి, ధైర్యపరచండి, సరి చేయండి, బాగు చేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. గురుకుల ఎగ్జామ్స్ కోసం బిడ్డలు ప్రిపేర్ అవుతుండగా చక్కటి జ్ఞానాన్ని దయచేయండి, చక్కటి జ్ఞాపక శక్తిని దయచేయండి తండ్రి. నీకు వందనాలు దేవా. 10th ఇంటర్ డిగ్రీ ఎగ్జామ్స్ ప్రభా రాబోచుండగా జరుగుచుండగా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలకు ప్రభా. చక్కటి జ్ఞానాన్ని దయచేయండి, చక్కటి జ్ఞాపక శక్తిని దయచేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. తోడై నడిపించండి యేసయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్న ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని నూతన ప్రభ ఆశీర్వాదాల చేత ఈ సంవత్సరం అంతయు ముందుకు నడుచుటకు మీరు సహాయం చేయండి, కృప చూపించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి, అధికారులను జ్ఞాపకం చేసుకోండి, చక్కటి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. ప్రజలందరికీ క్షేమకరమైన పరిపాలన అందించుటకు మీరు కృప చూపించి సహాయము దయచేయమని నీకు వందనాలు చెల్లిస్తూ ఈ దినమంతయు తోడై నడిపించమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.